పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తుండడం బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారిపోతే, ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ బోర్లకొండ వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతూ కారు దిగి అస్తంగూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వెంకటేష్ నేత. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టయింది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికీల పడిన గులాబీ పార్టీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్న తరుణంలో ఓ సిట్టింగ్ ఎంపీ పార్టీ వీడడం ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. ఇక బోర్లకొండ వెంకటేష్ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్కసుమన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం 2019లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఇక మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన సొంత గూటికి వెంకటేష్ నేత చేరుకున్నారని చెప్పవచ్చు. వెంకటేష్ నేత బాటలోనే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి తాటికొండ రాజయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోకి రాజయ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీలోని కీలక ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు ముందు ఒక పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.